ఇక ఐటీ రంగం రక్షణపై కేంద్రం అప్రమత్తమట. దేశీయంగా సుమారు $300 బిలియన్ విలువైన ఐటీ పరిశ్రమలు రంగంలోకి దిగిన కేంద్రం విదేశీ కంపెనీలతో ప్రభుత్వాలతో చర్చలు. భారత ఐటీ సేవల రంగంలో ప్రస్తుతం 56 లక్షల మంది ఉద్యోగులట. ఐటీ సేవలపైనే కాకుండా దేశీయ తయారీ రంగంపైన కూడా ప్రభుత్వం దృష్టి. ఉద్యోగాలను కాపాడుతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భరోసా. ఇక భారత ఐటీ పరిశ్రమ అభివృద్ధిని కాపాడుకునేందుకు బహుళజాతి కార్పొరేట్ సంస్థలు, విదేశీ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవుట్సోర్సింగ్పై కఠిన వైఖరి అవలంబించవచ్చనే భయాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సుమారు $300 బిలియన్ సుమారు 350 బిలియన్ విలువైన దేశీయ టెక్నాలజీ పరిశ్రమను, దానిపై ఆధారపడిన లక్షలాది మంది ఉద్యోగాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కేంద్ర రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అమెరికాలోని ట్రంప్ మద్దతుదారులు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అవుట్సోర్సింగ్కు వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. దీనిపై ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విని వైష్ణవ్ స్పందించారు. భారత్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, జీసీసీలు భారీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బహుళజాతి సంస్థలతో మేము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. అదే సమయంలో అమెరికా, యూరోప్, జపాన్, ఆగ్నేయాసియా దేశాల ప్రభుత్వాలతో కూడా చర్చిస్తున్నాం. అత్యున్నత నాణ్యతతో కూడిన ఉపాధిని అందిస్తున్న ఈ కీలక పరిశ్రమ చెక్కు చెదరకుండా మరింత వృద్ధి చెందేలా చూడమే మా లక్ష్యమని ఆయన వివరించారు. ఇటీవల ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలు ఈ ఆందోళనకు మరింత ఆజ్యం పోశాయి. విదేశీ రిమోట్ వర్కర్లపై టారిఫ్లు, పన్నులు విధించాలని, అమెరికాకు రిమోట్గా సేవలు అందించే దేశాలు కూడా వస్తువుల మాదిరిగానే పన్నులు చెల్లించాలని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇది నేరుగా భారతదేశ విదేశీ మారక ద్రవ్య అర్జనపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత ఐటీ సేవల రంగంలో ప్రస్తుతం 56 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. దేశ ఎగుమతి ఆదాయంలో ఈ రంగం వాటా చాలా కీలకమాట. అయితే కేవలం సేవల ఎగుమతులపైన ఆధారపడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను కూడా బలోపేతం చేస్తుందని మంత్రి వైష్ణవ్ తెలిపారు. దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని శక్తివంతం చేస్తున్న స్మార్ట్ ఫోన్ల తయారీలో మన వాటా గణనీయంగా పెరిగింది. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అన్ని రకాల పరికరాలను ఒక్కొక్కటిగా దేశంలోనే తయారు చేసేలా సరఫరా గొలుసును స్థానికరిస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న ఐటీ ఉద్యోగాలను కాపాడుకుంటూనే దేశంలోని నైపుణ్యం కలిగిన యువతకు తయారీ రంగంలో కొత్త అవకాశాలు సృష్టించడమే తమ ద్వంద్వ వ్యూహమని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ ఐటీ పరిశ్రమల సంస్థ నాస్కామ్ అంచనాల ప్రకారము ఈ ఆర్థిక సంవత్సరంలో భారత టెక్నాలజీ రంగం 5.1% వృద్ధితో $282.6 బిలియన్ ఆదాయాన్ని ఆర్జించనుంది. ఇంకా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి అది $300 బిలియన్ మైలురాయిని దాటుతుందని అంచనా. ఈ రంగంలో కొత్తగా 126,000 ఉద్యోగాలు కూడా రానున్నాయని నాస్కామ్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇంకా ఏదైతే ట్రంప్ మద్దతుదారులు ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో దాని మీద మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో వ్యతిరేకంగా నినాదాలు కూడా చేయడం జరిగింది. ఏదైతే ఈ సుంకాల బారిన పడినప్పుడు ఐటీ రంగాన్ని కాపాడుకునే దిశగా ఏదైతే నిన్న మీటింగ్ జరిగిందో దాంట్లో ఇతరత్ర ప్రత్యామ్నాయ వేదిక కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, ప్రత్యామ్నాయంగా ఈ ఐటీ రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి డిసైడ్ అయితే చేసినట్టుగా కనిపిస్తాము. దాంట్లో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల తయారీ కావచ్చు, ఎగుమతికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ కొత్త ఐటీ కంపెనీలు ఏవైతే రాబోతూ ఉన్నాయో వాటిని తేవడం కావచ్చు, అదేవిధంగా ఈ ఉన్న 300 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 300 కంపెనీలు వాటిని కాపాడుకుంటూనే, ఉద్యోగాలను కాపాడుకుంటూనే ఈ ఐటీ రంగం మీద దృష్టి పెట్టి ఈ ఐటీ రంగంలోనే ప్రత్యామ్నాయంగా కొత్తగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉందని చెప్పేసి నిన్న తెలపడం జరిగింది.